కర్ణాటక జిల్లా గోకర్ణ పరిధి రామతీర్థి అటవీ విభాగంలోని గుహలో సీక్రెట్ గా జీవించిన రష్యా మహిళ నీనా కుటినా ఆమె ఇద్దరు కుమార్తెలను తుమకూరు సమీపంలోని సంరక్షణ కేంద్రంలో ఉంచగా వారిని కలిసేందుకు నీనా ప్రియుడు డ్రోర్ గోల్డ్స్టెయిన్ ప్రయత్నించినా కుదరలేదు. నీనాతో సహజీవనం చేసిన ఆయన ఇజ్రాయెల్ నుంచి గురువారమే బెంగళూరుకి వచ్చారు. శుక్రవారం తుమకూరు తాలూకాలోని ఫారినర్ డిటెన్షన్ సెంటర్లో నీనా ఆమె కుమార్తెలను చూసేందుకు ప్రయత్నించిన నిబంధనల మేరకు అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో కిటికీలో నుంచి కనిపిస్తున్న ఆమెను సైగలతోనే స్టెయిన్ పలికరించారు. అనంతరం స్టెయిన్ మాట్లాడుతూ, నీనా నేను 9 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నా. నీనా పిల్లలతో తీసుకున్న పలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. పిల్లలను చదివించడానికి నేను సిద్ధమే. వారి కోసం ఎన్నో బహుమతులు తెచ్చా. అందులో దుస్తులు ఉన్నాయి. వారికి ఇవ్వాలి. వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి అని పేర్కొన్నారు. అయితే వారుంటున్న కేంద్రం లోపలికి వెళ్లి మాట్లాడేందుకు తనను అధికారులు అనుమతించలేదని స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆమెతో మాట్లాడేందుకు కుదరదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. దాంతో విధి లేని పరిస్థితిలో స్టెయిన్ బెంగళూరుకు తిరిగి వెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మళ్లీ వస్తానని చెప్పారు.